ఈ డ్రెస్ లాస్ట్ ఇయర్ కాలేజ్‌కి వెళ్ళినప్పుడు 1, 2 సార్లే వేసుకున్నాను. ఇంకా ఇంత మట్టుకు ఒక్కసారి కూడా వేసుకోలేదు. ఇంకా బీరువాలో నుంచి బయటికి తీశాను. అసలకి నేను లావైపోయాను కదా! అసలు పట్టిద్దా? పట్టదా? అనేసి ఒకసారి ట్రై చేశాను. ఓకే. పర్లేదు బావుంది. సో, ఇంక లేట్ చేయకుండా ఇదైతే వేసుకున్నాను. చర్చికి వెళ్దామని రెడీ అవుతున్నాను. సో, మామూలుగా సింపుల్‌గా పౌడర్ వేసుకున్నాను. అలాగే లిప్ బామ్ అయితే రాసుకుంటున్నాను. చాలామంది "అక్క ఈ లిప్ బామ్ మీరు యూజ్ చేసిన తర్వాత రిజల్ట్ ఎలా వస్తాయో మాతో షేర్ చేసుకోండి అక్క. మేము కూడా తీసుకుంటాం" అనేసి. ఓకే అండి. తప్పకుండా అలాగే ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను. సో, ఇంతకుముందు లిప్స్, ఇప్పుడున్న నా లిప్స్ అయితే కంపేర్ చేసుకోండి. మళ్ళీ రిజల్ట్ వచ్చిన తర్వాత మీరు కూడా నమ్మాలి కదా! చూడండి ఒకసారి. మా శైలక్క రోజు రోజుకి లావైపోతుంది అని అనుకుంటున్నారు కదా! సో, తినడం వల్ల లావవ్వడం కాదండి. ఏదో ఇంకా సంథింగ్ ఆలోచనల వల్ల, హార్మోన్స్ ఇన్‌బాలెన్స్ వల్ల ఇలాగ లావైపోతూ ఉంటాము. ఒకసారి అయితే థైరాయిడ్ టెస్ట్ చేయించుకోవాలి. ఈ ఇయర్‌లో బాగా వెయిట్ గెయిన్ అయిపోయాను. ఒక 10 కేజెస్ దాకా పెరిగిపోయాను. "ఏం చేయలేక ప్రాబ్లమ్స్ అంటున్నావు, బాధలంటున్నావు, బాధలలో ఎవరైనా వెయిట్ గెయిన్ అవుతారా?" అని అనుకుంటారు కదా! మీకోటి తెలుసా? హ్యాపీగా ఉన్నప్పుడు కంటే బాధలలో హార్మోన్స్ అనేవి సరింగా రిలీజ్ అవ్వక హార్మోన్స్ ఇన్‌బాలెన్స్ వల్ల ఇంకా మనం వెయిట్ గెయిన్ అయిపోతూ ఉంటాము. కొంతమంది అయితే వెయిట్ లాస్ అవుతారు. సో, అలా వెయిట్ గెయిన్ అయిపోయాననమాట. నేను ఇవాళ మార్నింగ్ ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేసినప్పుడు నేను ఒక కొటేషన్ చూసాను. అది నాకు చాలా నచ్చింది. మన మనసుకి నచ్చినట్టు మనం బ్రతకాలి. మనుషులకు నచ్చినట్టు కాదనేసి. నిజంగా చాలా అనిపిచ్చింది. నా మనసుకైతే భలే అనిపిచ్చింది. నిజమే కదా! ఒకరికి నచ్చినట్టు మనం బ్రతకాలంటే మనం బ్రతకలేము. ఒకరికి నచ్చినట్టు మనం బ్రతకాలంటే మనకంటూ కొన్ని ఫీలింగ్స్ ఉంటాయి, ఎమోషన్స్ ఉంటాయి. మనం ఏమన్నా వాళ్ళ బానిసలమా చెప్పండి? వాళ్ళకి నచ్చినట్టు బ్రతకడానికి. ఏమన్నా అనుకోండి, నాకైతే నాకు నచ్చినట్టు నేనుంటాను. అలా అని నలుగురు నన్ను వేలెత్తి చూపేటట్టు కాదు. సో, నలుగురితో అబ్బా! శబాష్ అనిపించుకునేటట్టే నేను ఉంటాననమాట. సో, విషయంలో అయితే నాకు చాలా క్లారిటీ ఉంది. నిజంగా మనం ఎలా బ్రతికినా కూడా నలుగురు అసలు ఎట్లైనా బ్యాడ్ జెయ్యాలి, పిల్లని తొక్కాలి అని చూస్తూనే ఉంటారు. వాళ్ళ గురించి అసలు పట్టించుకోకూడదు. నెత్తిలో ఊడిపోయిన వెంట్రుకలతో సమానం అని తీసి పడేయాలి. ఎందుకు ఇలా చెప్తున్నానంటే నిజంగా అండి. అసలు మనం బాగుపడినా, మంచిగున్నా, హ్యాపీగా ఉన్నా ఓర్వలేని వాళ్ళు చాలామంది ఉంటారు. అంతెందుకండి మన రిలేటివ్స్‌లోనే, బంధువుల్లోనే ఉంటారు దగ్గర వాళ్ళే. కానీ నిజంగా ఎటు మాట కట్టే బంధువుల కంటే బయట వాళ్ళే బెటర్ అండి. వాళ్ళు అసూయ పడుతున్నారంటే బయట వాళ్ళు కదా అసూయ పడుతున్నారని ఒక కారణం ఉంటది. కానీ సొంత వాళ్ళే అయ్యుండి మన సొంత వాళ్ళు బాగుపడతా ఉంటే ఓర్వలేక కుళ్ళిపోయి చచ్చిపోతా ఉంటారు.